ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఆర్ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సెఫిషియన్సీ గురించి తెలుసుకుందాం. యూజువల్గా స్త్రీలలో మెనోపాజ్ అనేది 45 ఇయర్స్ తర్వాత చూస్తుంటాం. ఎందుకు అంటే ఓవేరియన్ ఏజింగ్ అంటే ఓవేరియన్ ఫంక్షనింగ్ పూర్తిగా నిలిచిపోయినప్పుడు, హార్మోన్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ జీరోకి వచ్చినప్పుడు, అండాశయం ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయినప్పుడు మనకి మెనోపాజ్ అనేది వస్తుంది. అంటే పీరియడ్స్ పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్ 35 ఏళ్ళ లోపు వాళ్ళలో కానీ 30 ఏళ్ళ లోపు వాళ్ళలో కానీ వస్తే దాన్ని ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు ఆర్ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సెఫిషియన్ అంటారు. ఈ మధ్య చాలా రెగ్యులర్గా ఈ కేసెస్ చూడటం జరుగుతుంది. యూజువల్గా వీళ్ళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండాశయం ఉత్పత్తి అనేది అండం పెరుగుదల అనేది ఉండదు. వీళ్ళు యూజువల్గా ఎలా ప్రెజెంట్ అవుతారంటే పీరియడ్స్లో 2 నుంచి 3 నెలల వరకు కూడా పీరియడ్ రాకపోవటం, 6 months వన్స్ పీరియడ్స్ రావటం అనేది ఉంటుంది. అలాగే ఫ్లో అనేది పీరియడ్స్ అప్పుడు ఫ్లో అనేది కూడా బ్లడ్ ఫ్లో అనేది చాలా తగ్గిపోతుంది. అలాగే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వీళ్ళల్లో సెక్సువల్ డిజైర్ తగ్గిపోతుంది. అలాగే ఎముకలు వీక్ అవ్వటము, డిప్రెషన్ రావటము, మెమరీ లాస్ ఇలాంటి సిమ్టమ్స్లో యూజువల్గా ప్రెజెంట్ అవుతుంటారు.